హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ఈట్ స్లీప్ సినిమా. ఈరోజు నేను మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ చెప్పబోతున్నా. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. రిటర్న్ బై సంజీవ్ రాయ్ అండ్ ప్రశాంత్ వర్మ, డైరెక్టెడ్ బై అనీష్ కురువిల్లా. మనోడి డైరెక్షన్లో వచ్చిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి నాకు నచ్చిన ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్. బట్ ఈ వెబ్ సిరీస్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. స్టోరీ విషయానికి వస్తే, విశ్వక్సేన్ అనే సైంటిస్ట్ ఎయిర్ క్రాష్లో చనిపోతాడు. ఒకరికొకరు పరిచయం లేని అతనికి సంబంధించిన రిలేటివ్స్ మోక్ష ఐలాండ్లో 1 వీక్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి అతని ఆస్తిలో ఈక్వల్గా వాటా వస్తుంది. ఈ వారం రోజులు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు అనేదే రిమైనింగ్ స్టోరీ. విశ్వక్సేన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాట్ బాగానే రాసుకున్నా ఈ ఐలాండ్ థీమ్ ఎందుకు తీసుకున్నారో కానీ అస్సలు కుదరలేదు. చూసేసిన కంటెంట్లా అనిపించడం, ఇంటెన్స్ క్రియేట్ చేయాల్సిన ఎపిసోడ్స్ ఇరిటేట్ చేయడం, అనీష్ కురువిల్లా ఎగ్జిక్యూషన్ కూడా ఇంపాక్ట్ లేకపోవడం, ఇందుకే ఈ సిరీస్ నాకు నచ్చకపోవడానికి కారణం. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్కి వస్తే, ఉన్న బడ్జెట్లో బాగానే చేసిన కొన్ని చోట్ల చాలా చీప్ వర్క్ కనిపిస్తుంది. ఎక్కడో స్టాక్ మ్యూజిక్ కాపీ చేసి పేస్ట్ చేసినట్లుగా ఉంటుంది. లో ప్రొడక్షన్ వాల్యూస్. ఆర్టిస్టుల విషయానికి వస్తే, నందు అండ్ ప్రియాంక ఆనంద్ డీసెంట్, అశుతోష్ రాణా ఈజ్ గుడ్. కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సిచ్యువేషన్కి సంబంధించి ఓవర్గా బిహేవ్ చేస్తాయి. మన కర్మకి సీజన్ 2 కూడా ఉంది. నాట్ రికమెండెడ్ ఫర్ ఫ్యామిలీస్. ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే, థ్రిల్లర్ వితౌట్ థ్రిల్లింగ్. మీకు కూడా ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ షేర్ చేయండి. ఈ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.